దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు ఎవరెవరు నిరీక్షణతో ఆశగా చూస్తూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరించిన ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, దేవుడైతే నమ్మదగిన వాడిగా, విశ్వసనీయుడుగా ఉండి తన యొక్క ప్రేమను, అనుగ్రహాన్ని పరంపరంగా మన మీద కుమ్మరిస్తూనే ఉన్నారు. అంత ప్రేమ కలిగిన దేవుని పట్ల మనము కూడా అంతే ప్రేమ కలిగి ఉండగలుగుతున్నామా? ఆత్మస్వరూపుడు కాబట్టి మన భౌతిక కన్నులతో చూడలేము. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంత తిరిగి మనము ప్రేమించలేము. కానీ మన చుట్టూ ఎంతోమంది మానవులు, మన కుటుంబ సభ్యులు, మన బంధుమిత్రులు, దేవుని ఎరుగని వారు ఎంతోమంది ఉన్నప్పుడు ఈ భౌతికంగా కనపడే వీరిని మనం ప్రేమించలేనప్పుడు భౌతికంగా కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామేమో. ఎందుకంటే మనం అందరం చెప్తాం కదా, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నిన్ను గౌరవిస్తున్నానని పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, అవసరమైతే నీ కొరకు మరణిస్తామని కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తాం. ఎందుకంటే దేవుడు మనకు భౌతిక కళ్ళకు కనిపించడం లేదు కదా. కానీ ప్రభు అంటున్నారు, ఈ భౌతికంగా కనపడే ఈ మనుషుల్ని నువ్వు ప్రేమించలేనప్పుడు భౌతికంగా కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఎలా నువ్వు చెప్పగలవు? ప్రియులారా, ఎంత దుష్టత్వం! సత్యం ఏంటి? మనం అందరినీ ప్రేమించాలని, అందరినీ అర్థం చేసుకోవాలని, దేవుని ప్రేమను స్వీకరించిన మనము ఆ ప్రేమను అందరికీ పంచిపెట్టాలని, ఆ సత్యంలో నిజంగా మనం జీవించగలుగుతున్నామా? లేదా ఆ సత్యమును అణచివేసి మనము నిజంగా దేవుని ప్రేమలో ఉన్నామని మనకి మనము సర్ది చెప్పుకుంటూ, కానీ అది దేవుని దృష్టిలో దుష్టత్వంగా, దౌష్టంగా ఉంది ప్రియులారా. అందుకనే రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం మనం చదువుతున్నాము. మానవుల భక్తిహీనతపై, దుష్టత్వముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము కురిపించబడుచుంది. ఎందుకంటే మానవుల దుష్టత్వము సత్యమును అణచివేయుచున్నది. ప్రియులారా, పిలాతు ముందు నిలబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు ఎవరో అని చెప్పినప్పుడు, సత్యమునకు నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను ఈ లోకంలోనికి అని చెప్పారు. కానీ అన్యుడైన పిలాతు, సత్యము తెలియని పిలాతు, ఆ సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన సత్యమైన యేసు ప్రభువునకు సిలువ వేశారు. అక్కడ చుట్టూ ఉన్న ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులు కూడా ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి. ప్రియులారా, అదే భక్తిహీనత, అదే దుష్టత్వము, అదే దౌష్ట్యము అక్కడ సత్యాన్ని అణచివేసింది. ప్రియులారా, మనం అనుకోవచ్చు, అక్కడ నేను ఉంటే యేసు ప్రభుకి సిలువ వేయండి అని నేను చెప్పేదాన్ని కాదు అని మనం అనుకొని ఉండవచ్చు. కానీ మరి యేసు ప్రభు మన కొరకే మరణించారు అని తెలిసిన మనము ఇప్పుడు ఆ సత్యము కొరకు జీవిస్తున్నామా? సత్యమునకు వ్యతిరేకంగా దుష్టత్వములో, పాపములో జీవిస్తున్నామా? పాపం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనము, చట్ట ఉల్లంఘనమే పాపము. పాపము చేసిన ప్రతి వ్యక్తి సత్యమును ఉల్లంఘించినట్లు.
ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుని ఉండవచ్చు, ఆ పాపం చేసినప్పుడు నిజంగా ఆ పరిస్థితి నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు కాదు. మనం పాపం చేసినప్పుడు మన తెలివికి అది బాగా తెలుసు, అది తప్పు, అది పాపము, అది చెయ్యకూడదు అని అందరికీ తెలుసు. మనం ఆ పాపము కట్టుకునేటప్పుడు కూడా దేవుడు మనలో పెట్టిన దీపము, అంతరంగ దీపము, మనస్సాక్షి మనతో చెప్తూనే ఉంటుంది, అది తప్పు, అది పాపము, అది చెయ్యకూడదు. అయినప్పటికీ చేస్తున్నామంటే మన దుష్టత్వంతో సత్యమును అణచివేస్తున్నాము. ప్రియులారా, సత్యమును దుష్టత్వంతో అణచి వేసిన తర్వాత ఆ పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఆ పాప భారము మనల్ని పీడిస్తూ ఉంటుంది. సత్యమును అనుసరించడం వలన, వెలుగులో జీవించడం వలన, క్రీస్తు నామములో ఎన్నెన్నో వాగ్దానములు అత్యుత్తములైనవి ప్రభు మనకు సిద్ధం చేసి పెట్టినవి, వాటిని మనం పొందలేకపోతాము. ప్రశాంత జీవితము నుంచి మనము దూరం అయిపోతున్నాము. ప్రియులారా, ఒక న్యాయాధిపతిగా ఎన్నుకొనబడిన సంసోను తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిషేకింపబడిన వాడు, న్యాయాధిపతిగా ఎన్నుకోబడిన వాడు, నాజరేయుడుగా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడికి జన్మించిన తర్వాత తల్లిదండ్రులు ఎంత దైవ భయములో పెంచి ఉంటారో చూడండి. తను బాగా దేవుని కృప వలన న్యాయాధిపతిగా ఎన్నుకొనబడిన తర్వాత తన బాహ్య సౌందర్యాన్ని చూసి, బాహ్య బలాన్ని చూసి దుష్టత్వానికి ఆకర్షింపబడ్డాడు. చూడండి, ఇశ్రాయేలులో ఎంతోమంది దేవునికి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ ఫిలిస్టియా అమ్మాయినే నేను వివాహం చేసుకోవాలని, ప్రియులారా, తన అంతరంగంలో మనసాక్షి చెప్పిన మాట వినకుండా ఒక ఫిలిస్టియా అమ్మాయిని వివాహం చేసుకొని ఒక్క కుటుంబంలో అతడు ప్రవేశించి ఆ కుటుంబం మొత్తం నాశనం కావడానికి, వాళ్ళు అగ్నికి ఆహుతి కావడానికి కారణమైనవాడు న్యాయాధిపతిగా ఎన్నుకోబడిన సంసోను. పాప భారము మనిషిని ఎంతగా పీడించి వేస్తుందంటే సత్యము నుండి మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి దేవుని వెలుగు, ఆ పరిశుద్ధాత్మ మనలో మనకి తెలియకుండానే మన నుండి తీసివేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ పాపం యొక్క పర్యవసానాలను మనం ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు, చీకటిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఈ లోక అధిపతి అయిన సైతాను ఆధీనంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళబడినప్పుడు చూడండి, ఒక ఆట బొమ్మలాగా ఒక న్యాయాధిపతి మార్చబడ్డాడు. ప్రియులారా, సత్యమును అణచివేస్తున్నాము అంటే దేవుని చిత్తానికి మనం లోబడడం లేదు అని అర్థం. సత్యములో మనము ప్రవేశిస్తున్నాము, సత్యంలో మనం జీవిస్తున్నామంటే దేవుని చిత్తం చేయడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ శరీరానికి మనము క్రమశిక్షణలో పెట్టి దాన్ని నలగగొట్టి కూడా దేవుని చిత్తానికి మనల్ని మనం అర్పించుకుంటాము. అప్పుడు మనం సత్యంలో జీవిస్తున్న వాళ్ళలాగా ఉంటాం. అవును ప్రియులారా, ఒకప్పుడు సౌలు దేవునికి చిత్తములో లేకుండా యూదా మతాన్ని అవలంబిస్తూ అదే తన జీవితం అనుకున్నాడు. కానీ అది ఎంత దుష్టత్వమో అనే సత్యము తెలుసుకున్న తర్వాత ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరాన్ని నేను నల్లగా కొడుతున్నాను. ప్రియులారా, సత్యములో జీవించడం అంటే ఈ భౌతిక శరీరాన్ని నల్లగొట్టడమే, క్రమశిక్షణలో జీవించడమే. సత్యానికి సాక్షులుగా ఉండవలసిన వాళ్ళందరూ కూడా ఈ లోకంలో తృణీకరింపబడతారు, అవమానింపబడతారు, హేళన చేయబడతారు. యేసు ప్రభువుకి కూడా అది జరిగింది ప్రియులారా. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ లోకంలో అసాధ్యమైనది లేదు. కానీ యేసు ప్రభు సత్య సందేశాన్ని బోధిస్తున్నప్పుడు
సువార్తల్లో మనం చదువుతున్నాం. ఆ ప్రభువును కూడా పర్వతం నుంచి క్రిందికి తోయాలని ప్రజలు చూశారు. రాళ్లతో కొట్టడానికి ప్రజలు చూశారు. ఆయనను నిందించారు, అవమానించారు. అయినప్పటికీ కూడా ప్రభువు తన మరణానికి కూడా సిద్ధపడ్డారు. కానీ సత్యంకి సాక్ష్యముగా నిలబడ్డారు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి ప్రతిరోజు జీవితంలో 2 మార్గాలు మన ముందు ఉంటాయి. దుష్టత్వంలో జీవిస్తామా, సత్యములో జీవిస్తామా? ఈ ఉదయకాలంలో నీవు ఈ వాక్యమును వింటూ నువ్వు పనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావేమో. నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని దుష్ట కార్యాలు చేయడానికి ఈ ఉదయకాలం నువ్వు ప్రణాళికలు వేసుకుంటున్నావేమో. సహోదరుడా, నీతోడే ప్రభు మాట్లాడుతున్నాడు. సహోదరి, ఆ కార్యముని చెయ్యవద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆ ప్రభు ప్రత్యేకంగా తన యొక్క సువార్త కొరకు, సత్యానికి సాక్ష్యంగా ఉండడానికి ప్రభువుచే ఎన్నుకొనబడిన మనము ఈ శరీరానికి కొద్దిగా కష్టమవుతుందని మనము దుష్టత్వంలో జీవిస్తే పరలోకము నుండి దేవుని ఆగ్రహము కుమ్మరింపబడినప్పుడు దాన్ని తట్టుకోగలమా? దాన్ని ఎదుర్కోగలమా? ఆ సత్యాన్ని అణచివేయడం ద్వారా మనము దుష్టత్వంలోనే జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు మన ఆత్మకు ఏమి సమాధానం చెప్పబోతున్నాం? అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 8వ వచనంలో, అకాలంలో జన్మించినట్లున్న వాడైన నాకు కూడా ప్రభువు దర్శనమిచ్చాడు. ఎందుకంటే నేను చేసే దుష్ట కార్యాల ద్వారా సత్యమును నేను అణచివేయకూడదని. అప్పుడు నాకు అది సత్యమని తెలియదు, అది దుష్టత్వం అని తెలియదు. కాబట్టి అలా నేను ప్రవర్తించాను. కానీ సత్యము తెలిసిన తర్వాత నా ప్రాణ త్యాగానికే నేను సిద్ధపడ్డాను. ప్రియులారా, మనందరికీ కూడా సత్యమేంటో తెలుసు. మరి ఈరోజు మనం నిర్ణయం తీసుకుందామా? నా మాటల్లో, క్రియల్లో, నా స్వభావంలో, నా ప్రవర్తనలో, ప్రభా, ఈరోజు నేను సత్యానికి సాక్ష్యంగా ఉండడానికి నన్ను నూతనంగా అభిషేకించడం అని అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ లోకంలో నీ నామంలో, నీ నామానికి మేము మహిమకరంగా జీవిస్తామని, సత్యమునకి సాక్షులంగా జీవిస్తామని ప్రభా, బప్తిస్మం పొందిన క్షణము నుండి మా వైపు నువ్వు ఆశగా చూస్తూ ఉన్నావు తండ్రి. కానీ ఈ లోక ఆశల్లో పడిన మేము ప్రభా, ఈ భౌతిక ఆకర్షణలకు లోనైన మేము దుష్టత్వంలోనే జీవిస్తూ ప్రభా, కొన్నిసార్లు మేము కూడా సత్యాన్ని అణచివేస్తూ ఉన్నామేమో. అయ్యా, ఎప్పుడెప్పుడు దుష్టత్వంలో అయ్యా మేము ప్రవేశిస్తున్నామో ఆ పాప భారమును భరించలేక మరొకసారి అయ్యా మా పాపములను ఒప్పుకొని మీ వైపుకి యేసయ్యా అని పిలిచినప్పుడు మా ఆక్రందన విన్న నీవు మరొకసారి నీ పరిశుద్ధ వస్త్రాన్ని మా మీద కప్పుతున్నావు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా, ఈరోజు మేము తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి మాట మమ్మల్ని సత్యానికి సాక్షులుగా ఉండునట్లు నూతన వ్యక్తిత్వాన్ని, నూతన జీవితాన్ని, నూతన అభిషేకాన్ని మా అందరి మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా ఈరోజు సత్యానికి సాక్షులంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.